హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను లంచ్కి ఎగ్ టమాటా ఆనియన్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అటు ఇటు కలపాలి. కలిపిన తర్వాత దాన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రౌన్ కలర్ అయ్యిందా కొద్దిగా. దాని తర్వాత కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, అలానే కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు. దాని తర్వాత మెంతం తీసుకోవాలి ఫ్రెండ్స్. మెంతం కడిగి మంచిగా మెంతం వేసుకోవాలి. మెంతం వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మెంతం లేకపోతే కస్తూరి మేతి కూడా వేయచ్చు. దాంతోపాటు కస్తూరి మేతి అన్న లేకపోతే నార్మల్ మెంతమైనా వేసుకోవచ్చు. రెండు సేమే ఫ్రెండ్స్, కాకపోతే టేస్ట్ కోసం నేను చెప్తున్నాను. నేనైతే పచ్చిది వేస్తున్నాను ఫ్రెండ్స్, వెట్ది వేస్తున్నా, డ్రైది వేస్తలేదు. నెక్స్ట్ టమాటో వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటో వేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని టమాటా ఉడికే వరకే చూడాలి. దాని తర్వాత కొద్దిగా ఒక 5 minutes చూసుకొని నెక్స్ట్ జింజర్ పేస్ట్ హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 tablespoons చిల్లీ పౌడర్. మీ ఇష్టం ఫ్రెండ్స్, కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది లైట్గా తింటారు, అది మీ ఇష్టం. 2 spoons సాల్ట్ వేసుకున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే మేము కొంచెం చప్పగా తింటాము, కొంచెం స్పైసీగా, రెండు మీడియంలో తింటాం ఫ్రెండ్స్ మేము. చూసారా ఫ్రెండ్స్, మంచిగా దగ్గరికి అయ్యింది టమాటో ఆనియన్ కర్రీ. దాని తర్వాత బాయిల్డ్ ఎగ్ వేయాలి. బాయిల్డ్ ఎగ్ నేను 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 4 eggs నేను దానికి కొంచెం క్రాక్స్ లాగా చేసి వేసాను ఫ్రెండ్స్. నేను కట్ చేసి వేసాను లోపల కొద్దిగా, ఎందుకంటే ఆ జ్యూసీనెస్ అనేది ఎగ్లకు పోయి మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత కొంచెం మెంతం వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. మెంతం వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు మీదికి. నేను ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర అటు ఇటు కలుపుకొని ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టి కొంచెం ఉడికే వరకు పెట్టుకొని ఒక 5 minutes అప్పుడు ఎగ్ అనేది మంచి జ్యూసీగా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ మనం రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు ఫ్రెండ్స్. మనము సూపర్ ఉంటుంది. ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఫ్రెండ్స్. చూసేవాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.